మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా నుంచి లేటెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియాకి వెళ్తున్నాం. సో ఎగ్జాక్ట్గా మీకు చెప్పేస్తాను రివ్యూ ఎలా ఉంది అని. సినిమా రివ్యూలానే ఇప్పుడు ప్లేన్ చూస్తున్నాం. సో ఎక్స్ప్రెస్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో మొదటి రోజు రెండో ఫ్లైట్ పావుగంట, మన హైదరాబాద్ ఫ్లైట్ పావుగంట ముందు ల్యాండ్ అయింది. మనం సెకండ్ ల్యాండ్ అయ్యాం. ఇది మనకి వాటర్ సెల్యూట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ వాటర్ సెల్యూట్ ఇచ్చేస్తుంది. మీరు మొత్తం డీటెయిల్డ్గా ఈ వీడియో చూడండి. చాలా 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 డీటెయిల్డ్. ఇదిగోండి వాటర్ సెల్యూట్ అయితే మనకి ఇచ్చేసింది. గ్రాండ్ వెల్కమ్ టు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు ఆగస్టు 17 మార్నింగ్ టైము 4:35. ఇంకా 55 నిమిషాల్లో మనం టేక్ ఆఫ్ చేస్తున్నాం. మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పేరుకి భోగాపురం ఎందుకంటే లొకేషన్, కానీ అది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ VTG ఎయిర్పోర్ట్ కోడ్కి ల్యాండ్ అయిపోవడానికి. చూడండి వెనకాల. సో విశాఖపట్నం మా ఊరు. నేను ఏ దేశంలో ఉన్నా, ఎంత తిరిగినా, నా పాస్పోర్ట్ ఏదైనా కూడా మీదే ఊరు అంటే మనం చెప్పేది ఒడిశాను, హైదరాబాదు, అమెరికా కాదు, మా ఊరు విశాఖపట్నం. అలాంటిది నేను చాలాసార్లు కంప్లైంట్ చేశాను ఏమని, విశాఖపట్నంకి మంచి ఎయిర్పోర్ట్ లేదు, మంచి ఎయిర్పోర్ట్ లేదు, ఎక్కడికైనా కంప్లైంట్ చేస్తుంటా. అలాంటిది ఒక భవ్యమైన గ్రాండ్ ఎయిర్పోర్ట్. అందులో ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ఆపరేషన్స్. నేను ఇండియాలో ఉండి నేను వెళ్ళకపోతే అది పెద్ద ఇన్సల్ట్. సో మా ఊరు వైజాగ్లో నా అటువంటి దోలగడ అంటారు. నాకు ఎంత దోలంటే మొత్తం ఈ మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆల్రెడీ లేట్, ఎప్పుడు లేటే కదా, మనం వెళ్ళిపోదాం లోపలికి. సో గుడ్ మార్నింగ్ బెంగళూరు. పొద్దున్న 3:30కి లేచాను. సో ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నాం కాబట్టి ఒక్కసారి మీకు చూపిస్తాను ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచి కనిపిస్తుందో లేదా అని. మా వాడు జాలీ చేశాడు ఈయన వెకేషన్ అపార్ట్మెంట్ నుంచి. సో దట్ ఈస్ బెంగళూరు అపార్ట్మెంట్ నుంచి వ్యూ. లేక్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. అది బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు అనుకుంటా. ఎంత మ్యాసివ్ ఎయిర్పోర్ట్. ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఫర్ షూర్. లోపల మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను, బాగా వెళ్ళింది అది. సో ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అన్డౌటెడ్లీ. వైజాగ్ది చూశాక చెప్తాను. అంటే వైజాగ్ది ఎంత బ్యూటిఫుల్ ఉన్నా బెంగళూరు అంత బ్యూటిఫుల్ ఉండదు అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ. యాక్చువల్లీ ఈ వీడియో నేను వైజాగ్ తర్వాత పోస్ట్ చేస్తాను కాబట్టి అప్పుడు కామెంట్స్ వాయిస్ ఓవర్ వదులుతాను. సో ఎందుకంటే ఎంత క్లియర్గా మొత్తం మీకు ప్లేన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా రేవంత్? అదే మోడర్న్ ఎయిర్పోర్ట్ అదే కదా. చూసారా ఎంత దగ్గర నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్. అన్ని ప్లేన్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్లేన్ వచ్చిందో లేదో చూసుకొని వెళ్ళొచ్చేమో మన ఇంటి నుంచి. ఇది మన 24x జూమ్తో అని చూడు. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం బ్రో. ఇది చూడు, ఇండియన్ ఫ్లాగ్, జై హింద్. ఇది చూడు ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంది. ఏం ఫ్లైట్ రాది? ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఏ సూపర్. రేపు ఇదే ప్లేన్ వెళ్తాను వైజాగ్ నేను. పార్కింగ్కి వెళ్ళిపోదాం. మనోడు కొత్త కార్ కొన్నాడు, మారిస్ గరాజ్. చాలా చాలా నచ్చింది నాకు. ఏ కార్ ఇస్తుంది నచ్చుతుంది, కానీ నాకు ఇప్పుడు NEV అదే సంథింగ్ ఉంది. మహీంద్రా అయినా NE9 NX39 ఏదో సూపర్ ఉంది. ఏ ఫ్లోర్ రా పార్కింగ్? బేస్మెంట్. సో ఇదనమాట మన రైడ్ ఇప్పుడు. మోరెస్ లోపల కూడా నచ్చింది నాకు. బ్లాక్ బ్యూటీ. ఇందులో వెళ్ళిపోతున్నాం మనం బెంగళూరు ఎయిర్పోర్ట్కి. ఓకేనా? చూసారా నిన్న సద్గురు ఈషాకి వెళ్ళాం. అవి టోటలీ ఎంజాయ్డ్. ఆ వీడియోస్ అన్నీ చాలా స్లోగా వస్తాయి, ఎందుకంటే మనం ఒక 100 వీడియోలు ఈ ట్రిప్లోనే 100 వీడియోస్ బిహైండ్ ఉన్నాం. మెల్లగా మీకు కంటెంట్ అంతా వచ్చేస్తుంది. ఈరోజు కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ ఇది పోస్ట్ చేస్తా. సో రేవంత్ అంటున్నాడు ఇక్కడ నుంచి 5 minute డ్రైవ్ అని. చూద్దాం 5 minutes కాదా. ఒరిజినల్గా విశాఖపట్నం ఫ్లైట్ 5:55కి వెళ్ళాలి, కానీ 5:30 ముందే వచ్చి వెళ్ళిపోతుంది. సో మంది ఫస్ట్ ల్యాండింగ్గా కాదా నాకు తెలియదు, చూద్దాం. ఫస్ట్ ల్యాండింగ్ కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ ల్యాండింగ్ అయినా అవుతుంది. సో మనం టెర్మినల్ 2 కొత్త బెంగళూరు ఎయిర్పోర్ట్ రెండిట్లోని. సో ఒకటైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ స్లోగా ఇప్పుడు ఇండిగో ఉంది. సో మనం అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీసుకొని పొద్దున్న 5:30కి మన ఫ్లైట్. సో ఇప్పుడు టైము 4:30 అయింది. బ్యాగ్స్ ఏం లేవు, ఓన్లీ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అంతే, దట్స్ ఇట్.
వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం కదా. సో మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏమంటారు దీన్ని, అప్రోచ్ రోడ్ ఎలా ఉందో చూద్దాం. ఇవాళ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపిస్తా, ఎందుకంటే అది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ కాబట్టి. లాస్ట్ వీడియో మీకు చూసుంటారు, ఒక 2 years బ్యాక్ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది, మెయింటెనెన్స్ సేమ్ అలానే ఉందా, క్లీన్గా ఉందా లేదా, ఏమైనా తగ్గిందా, ఇవన్నీ మనం నో ప్రాపగండా కదా, మనం ఉన్నది ఉన్నట్టు చూపించేస్తాం అది. సో రేవంత్ నేను చెప్తుంటే జస్ట్ వీకెండ్ వెకేషన్ అపార్ట్మెంట్ అని యాక్చువల్లీ చాలా నచ్చింది. లోపల ఫెసిలిటీస్ అవి వేరే వీడియోలో చూపిస్తా. అదిగోండి టెర్మినల్ 2కి అయితే వచ్చేసాం. ఎక్చేడ్ గైస్, మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. వాళ్ళు కూడా చెప్పాము, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డ్రాప్ ఆఫ్ ఇదిరా, ఓకేనా? చూడండి ఒక్కసారి, ఏముందిరా మా ఎయిర్పోర్ట్. మెయింటెనెన్స్ బయట నుంచి చూస్తే అలానే బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే ఇది బయోడిగ్రేడబుల్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, న్యాచురల్ వుడ్తో తీశారు కదా. సో అలానే అనిపిస్తుంది, ఇంకా ఏమీ తేడా రాలేదు. లోపల కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? బెంగళూరు ఎయిర్పోర్టు బ్లాగ్ నేను ఇంతకుముందు చేశాను, మళ్ళీ మీకు చూపిస్తున్నా. 2 ఏళ్ళ తర్వాత కూడా చెక్కు చెదరలేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎయిర్పోర్ట్ అయితే అసలు బాబా ఇండియా షైనింగ్కి ప్రైమ్ ఎగ్జాంపుల్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, చాలా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, చాలామంది డిసాటిస్ఫైడ్ ఉండొచ్చు. ఓవరాల్ యాజ్ అ విజిటర్, మోస్ట్ ఫ్రీక్వెంట్ విజిటర్ టు ఇండియా ఇన్ ద వరల్డ్, బయట దేశాల్లో ఉండేవాళ్ళు, నేనేం చెప్తున్నా అంటే ఇండియా ఈజ్ అబ్సల్యూట్లీ షైనింగ్. ఎవరికి నో డౌట్. ప్రతి 3 నెలలు 4 నెలలకు ఒకసారి వచ్చి చెప్తున్నా, ఇండియా ఇస్ షైనింగ్ బియాండ్ డౌట్. సో ఇదే తాకాను. ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి ఎయిర్పోర్ట్, నిజంగా వావ్ అంటే వావ్. ఇవి న్యాచురల్ క్యాక్టస్ ట్రీస్ అనుకుంటా, ఇవి కొంచెం తగ్గింది. ఇవి ఇలా సిట్టింగ్ ఏరియాస్. యూజువల్గా ఇక్కడ చెక్-ఇన్ కౌంటర్స్ దగ్గర మీకు తెలుసు కదా ఇష్యూస్ ఉంటాయి. సో అసలు యాక్చువల్లీ బెంగళూరులో మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మన లాంజ్ యాక్సెస్ ఉంటే దాన్ని వెళ్ళిపోదాం. సో డొమెస్టిక్ డిపార్చర్స్ ఉంటుంది, సో ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి లెఫ్ట్ సైడ్ డొమెస్టిక్ డిపార్చర్స్కి వెళ్తాను. ఇది మాత్రం క్యాక్ అంటే క్యాక్ ఎయిర్పోర్ట్, బెంగళూరు రాక్స్. ఒక్కసారి మన బోర్డింగ్ పాస్ మళ్ళీ చెక్ అయిపోయాక ఇది వాక్వే మాట. వాట్ అ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ మ్యాన్, జస్ట్ లవ్ ఇట్. ఓకేనా, మన లాంచ్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇదనమాట, ఇదంతా ఒక ట్రాపికల్ జంగల్ లాగా. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్లో ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో. ఇది ఒక వాటర్ ఫాల్, కింద నీళ్ళు వెళ్తున్నాయి, ఇంకా ఆగలేదు. ఆ బ్యాంబూ వలన చాంగి ఎయిర్పోర్ట్లో మీకు చూపించాను జియోలని, మీరు ఆల్రెడీ చూసారు అది. ఆఫ్కోర్స్ ఇండియాలో ఉంది కాబట్టి చెప్తున్నాను మోస్ట్ చూసిందని. సో ఇవ్వండి ఎవరిది మర్చిపోయాను, బెంగళూరు. సో 1 minute ముందు. సో షాపింగ్ ఇది నేను చెప్పాను అనమాట, మొత్తం ట్రాపికల్ జంగల్ లాగా. సో ఇప్పుడు మొత్తం సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయాక మళ్ళీ ఈ వాక్ ఇక్కడ షాపింగ్ కూడా చేయాలి కదా, డబ్బులు ఖర్చు చేయాలి కదా, అందుకని. సో ఇవాళ నేను చేస్తున్న ఈ ట్రిప్కి నేను ఎంత ఖర్చు పడుతున్నాను లాస్ట్లో చెప్తా. వైజాగ్ ఎయిర్పోర్ట్లో 4 hours ఉంటాం. మళ్ళీ నేను ఊర్లోకి వెళ్ళడానికి నాకు టైం లేదు, నేను వెళ్ళి రావడానికి టైం అయిపోతుంది కదా. కేవలం మన ఊరు ఎయిర్పోర్ట్ కదా వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ ఇండియాలో ఉండి నేను ల్యాండ్ అవ్వకపోతే నాకు నిద్ర పట్టదు అన్నమాట. అందుకని నా దూల కోసం చేస్తున్నాను. అఫ్కోర్స్ దీనివల్ల జాతికి ఉపయోగం అంటే డెఫినెట్గా నేను ఖర్చు పెట్టిన టికెట్ పెడతాయి కదా 11,300 వైజాగ్ వెళ్ళడానికి. అందులో ఎయిర్పోర్ట్ ట్యాక్సెస్ కడుతున్నారు 2,000. ఒక ఎయిర్లైన్ స్టాఫ్కి, లోకల్ గ్రౌండ్ స్టాఫ్కి, వీళ్ళందరికీ నాలాంటి వాళ్ళు టికెట్లు కొనబట్టి కదా రెవెన్యూ వస్తుంది. ఇంట్లో కూర్చొని కామెంట్ పెడితే రాదు కదా రెవెన్యూ. సో దేశాన్ని సేవ్ చేస్తున్నానా, డెఫినెట్గా అమెరికాలో సంపాదించుకొని అక్కడ అమెరికా డాలర్స్ భారతదేశంలో స్పెండ్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ డూయింగ్ అ ఫేవర్, అబ్సల్యూట్లీ ఎస్. చూసారా చెట్లు. కొంచెం లేట్ అయిపోయాం, లాంచ్కి వెళ్ళడానికి కావదు. ఈవినింగ్ ఇంకో ఫ్లైట్ ఉంది బెంగళూరు నుంచి, అప్పుడు చూపిస్తాను లాంచ్. సో మార్నింగ్ ఫ్లైట్, మళ్ళీ రాత్రి 8:50కి ఇంకో ఫ్లైట్ ఉంది బెంగళూరు నుంచి, అప్పుడు లాంచ్ చూపిస్తాను. ఓకేనా.
అది విషయం. ఇక్కడ కిడ్స్ జోన్ ఉంది, కిడ్స్ జోన్, చిన్న జారుడు బల్ల. సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా కొంచెం ముందర వస్తే హ్యాపీగా ఫ్రీగా తినొచ్చు మన లాంజ్లో. కానీ మనం రాంగ్ కదా టైంకి. అదే విషయం. బోర్డింగ్ గేట్ అది ఉంది, ఆయన హ్యాపీగా విశ్రమిస్తున్నాడు. ఎంజీ మనం వచ్చింది విండ్సర్లో. ఇది దానికన్నా ఇది సైజ్ పెద్దదిలా ఉంది. ఇంత పెద్ద కారు సింగిల్ డ్రైవ్కి అవసరం లేదు, ఫ్యామిలీకి బాగుంది. కానీ చూద్దాం ఇదేం కారు. ఇది మెజెస్టో, కానీ ఇది యూకే బ్రాండ్ అంటే ఎంజీ. సో నాకు ఇంప్రెషన్ పోయింది. నాకు ఎందుకో యూకే అంటే నాట్ మై ఫేవరెట్ అబ్సల్యూట్లీ. సో అందుకని మన ఎంజీ అవుట్. సో మన బోర్డింగ్ గేట్ ఎక్కడ చూద్దాం. వైజాగ్కి పైనుంచి ఇలా ఉంటుంది చూడండి. గువాహటిలో కూడా ఇలానే కట్టారు. ఆ గువాహటి ఎయిర్పోర్ట్ కూడా రికార్డ్ చేశాను. మనకి కాంటెంట్ పెట్టడానికి టైం ఉండదు, అది విషయం. మన ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయిందా, దొబ్బుడైపోతుంది. 5:30 విశాఖపట్నం D20 ఫైనల్ కాల్. ఇప్పుడు టైము 5:01 అయింది. మన ఫ్లైట్ 5:30కి. సో ఇక్కడ ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అయినా కూడా ఇక్కడ కనెక్టింగ్ లింక్ లేదన్నమాట. సో మనం లోకల్ బస్ తీసుకొని వెళ్ళాలి. ఈ న్యాచురల్ ఇది ఎంత బ్యూటిఫుల్ చూడండి. మనం ఎస్కలేటర్ దిగుతుంటే ఈ బ్యూటీ. ఇప్పుడు కిందకి దిగుతున్నాం, కిందకి దిగి బస్ తీసుకోవాలి. ఇదిగోండి D20 విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం. ఆల్ సెట్. సో ఇంత మోడర్న్ ఎయిర్పోర్ట్లో కూడా చూడండి గేట్లు లేనప్పుడు లేవు. సో మనం బస్ తీసుకొని వైజాగ్ ఎయిర్పోర్ట్కి ట్రైన్ ఎక్కిద్దాం. సో ఈ ఫ్లైట్ గైస్ 5:30కి బయలుదేరుతుంది. ఇది ఫస్ట్ ప్లేనా కాదా ఎవరైనా చెప్పండి. ఇంతకుముందు హైదరాబాద్ ఫ్లైట్ మనకన్నా ముందు వచ్చేస్తుందేమో నాకు తెలీదు. సో ఈ ఫ్లైట్ తీసుకొని మనం వెళ్తున్నాం. అలానే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చేస్తున్నాం. ఫస్ట్ డే ఆఫ్ ఆపరేషన్స్ వైజాగ్, న్యూ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నాం మనం. తగ్గించేది. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ చాలా బాగుంది. లోపల ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి. సో బెంగళూరు నుంచి టేక్ ఆఫ్ చేసి వైజాగ్లో ల్యాండింగ్ కూడా చూపిస్తుంది. క్రేజీ. ఇవాళ అయితే మనం సూర్యుడిని బీట్ చేసేసాం. చూడండి సూర్యోదయం కన్నా ముందరే వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. బెంగళూరులో టేక్ ఆఫ్ అయిపోయింది. ఇది కొంచెం లెందీ వీడియో అయినా కూడా మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ చూపిస్తా, ఓకేనా? సో సూర్యుడి కన్నా ముందరే బయలుదేరి సూర్యుడిని కూడా లేపేసి పక్కకు తోసేసి మనం బయలుదేరిపోయాం. ఇది ఏ నదో నాకు తెలియదు, ఏ నది ఆడుతున్నామో. వెనకాల తగ్గేస్తున్నాడు, చంపేస్తున్నాడు నన్ను. బట్ ఇట్స్ ఓకే. ఏదో ఉన్నది, ఏ నదో తెలియదు, చూస్తాను. జస్ట్ టేక్ ఆఫ్ అయిన 20 నిమిషాలకు అనుకుంటా ఆల్రెడీ సముద్రం కనిపిస్తుంది. ఏంటా అని చూసాను. ఇది గూగుల్ మ్యాప్స్లో చూస్తే మనం ఒంగోలు దగ్గరికి వచ్చేసాం. ఒంగోలు జిల్లా. సో ఒంగోలు జిల్లాకి అంటే మీకు బెంగళూరు నుంచి రైట్ వచ్చేసి ఒంగోలు దగ్గర నుంచి మొత్తం అంతా సీ కోస్ట్ మీద వెళ్తుందన్నమాట. Also known as Bhogapuram International Airport. Currently we are cruising at flight level 350 which corresponds to 10.5 kilometers above mean sea level. పైలట్ ఏం చెప్పాడు విన్నారా? విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆల్సో నోన్ యాజ్ భోగాపురం ఎయిర్పోర్ట్. ఎందుకంటే భోగాపురం లొకేషన్లో ఉంది. చాలామంది ఒక మిద్దెలో ఉన్నారు, ఇదేదో విజయనగరం ఎయిర్పోర్టో, నెల్లిమర్ల ఎయిర్పోర్టో, రణస్థలం ఎయిర్పోర్టో, హెచ్చర్ల ఎయిర్పోర్టో, శ్రీకాకుళం ఎయిర్పోర్టో అని. ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్ర మొత్తానికి కేటర్ అవుతుంది. కానీ ఇది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ కోడ్ VTZ. దీని గురించి అఫెన్సివ్గా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. వైజాగ్ పెద్ద సిటీ కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది. విజయనగరం కోసం అయితే ఎయిర్పోర్ట్ రాదు కదా, అర్థం చేసుకోండి. సో ఒంగోలు నుంచి అలాగ నార్త్కి వచ్చేసి చీరాల దగ్గర కొంచెం విజయవాడ దాటినప్పుడు చీరాల దగ్గర డైవర్షన్ అయింది కోస్ట్ మీదకి. మ్యాప్ చూపిస్తా చూడండి. అలాగే క్లియర్గా కృష్ణా నది దాటి, గోదావరి నది దాటి, రాజమండ్రి అక్కడి నుంచి మొత్తానికి సముద్రం మీదకి వచ్చేసాం. ఇక్కడ చాలా షిప్పులు కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే మనం వచ్చేసాం విశాఖపట్నం ఏరియాకి, ఓకేనా? ఒక్కసారి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి డ్యూయల్ కెమెరా వాడుతున్నా. డ్యూయల్ కెమెరా వాడి మన బే ఆఫ్ బెంగాల్, మన సముద్రం మీద నుండి మీకు వీడియో తీసా. ఇదిగోండి ఇంకా సముద్ర తీరం కనిపించేస్తుంది, అంటే మనం ల్యాండ్ అయిపోతున్నామని.
సో విశాఖపట్నం దాటేసి ఇప్పుడు భోగాపురం వైపు వచ్చేసాం. ఒక్కసారి మళ్ళీ సముద్రం మీద ఇక్కడ షిప్లన్నీ దాటేసాం కదా, పాత ఎయిర్పోర్ట్ ఏరియా అదంతా కోస్ట్ వైజాగ్ దాటేసి ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు. ఈ మొత్తం వీడియోలో మీరు ఎదురు చూస్తున్న ఘట్టం అయితే వచ్చేసింది. ఇదిగోండి విశాఖ తీరం చూస్తున్నారా, 2 కెమెరాలతో తీస్తున్నా. ఇదిగోండి కోస్ట్ లైన్ దాటేసాం. ఇక్కడ మళ్ళీ డ్యూయల్ కెమెరా వాడుతున్నా. మనం ల్యాండ్ అయిపోతున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్లో. కొంచెం ఇంకా ఓపిక పట్టండి, మొత్తం అంతా మీరు చూసేయచ్చు. అదిగోండి భోగాపురం విలేజెస్ అన్నీ ఇప్పుడు మళ్ళీ హారిజాంటల్ క్యామ్లోని ఎయిర్పోర్ట్ రన్వే దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనం ల్యాండ్ అయిపోతున్నాం. కొద్దిగా ఓపిక పట్టండి, రన్వే వచ్చేస్తుంది, మీకు కనిపించేస్తుంది. ఓకేనా, చూసారా అదిగోండి వచ్చేసింది రన్వే, మనం ల్యాండ్ అయిపోతున్నాం. అదన్నమాట విషయం. సో మనం ల్యాండ్ అయిన టైము 6:45 AM. మనకన్నా పావుగంట ముందు ఒక హైదరాబాద్ ఫ్లైట్ వచ్చేసింది. కానీ అక్కడ ట్రక్ అయితే రెడీగా ఉంది మనకి వెల్కమ్ చెప్పడానికి. అది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది ఎయిర్పోర్ట్ టవర్. మళ్ళీ 2 కెమెరాలతో తీస్తున్నా, ఏది సరిగా వస్తుందో ఏదో తెలియక. ఇదిగోండి మొత్తం వెల్కమ్కి రెడీగా వెయిట్ చేస్తుంది. కరెక్ట్గా వాటర్ స్ప్రే చేస్తుంది. రాయల్ వెల్కమ్. వెయిట్ చేద్దాం. నీళ్ళు ఎప్పుడు బయటకు వస్తాయని వెయిట్ చేస్తున్నా. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా మీకు ఎయిర్పోర్టు. ఇదిగోండి వెల్కమ్ సెల్యూట్, చూసారా వెల్కమ్ చేస్తుంది మనని. సూపరా. కానీ మొత్తం విండో అంతా నీళ్ళు అయిపోతాయి అన్నమాట. చూసారా మొత్తం విండో అంతా ఇప్పుడు ఫాగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ సీన్స్ తీయడానికి అవ్వదు. సో ఇది మాట, మనకి ఫస్ట్ వెల్కమ్ వచ్చేసింది, సెల్యూట్ అయిపోయింది. ఇదిగోండి ఇది ఈ విధంగా మనం విశాఖపట్నంలో 2వ ఫ్లైట్ టు ల్యాండ్ మాట. అది మనం ఒక్కసారి పట్టుబడితే అనుకుంటే చేయకుండా రాం కదా. సో వైజాగ్లో మొత్తానికి ల్యాండ్ అయిపోయాం. మళ్ళీ నా టికెట్ 11,300 ఖర్చు. ఇప్పుడు ఒక 3 గంటలు ఇక్కడ ఆగి మళ్ళీ వెనక్కి బెంగళూరు వెళ్ళిపోతాం అన్నమాట. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్లో మనం ఒక్కసారి అనుకున్నామంటే చేయాల్సిందే కదా. కొత్త ఎయిర్పోర్టు, కొత్త వాక్ త్రూ వెళ్తున్నావా. సూపరా, ఎక్సైటెడా. ఈ ప్లేన్లో దిగాం మనం. ఇగో వచ్చేసాం గైస్ మనం విశాఖపట్నం. ట్రైన్లో కూడా ఏం చెప్పారంటే వైజాగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. సో అందరూ ఎవరికైనా డౌట్ ఉంటే మార్చేసుకోండి. ఓకేనా, ఎలా ఉంది గైస్, ఎలా అనిపిస్తుంది వైజాగ్ కొత్త ఎయిర్పోర్ట్. మళ్ళీ వైజాగ్ కొత్త ఎయిర్పోర్ట్. సో ఇదన్నమాట దిగేసాం. చూసారా ఒక 4 గంటల్లో అది వస్తా. పాపం మొదటి రోజు కదా కన్ఫ్యూజన్ ఉన్నారు, ఏ డోర్ వెళ్ళాలి ఏంటి అని. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ప్రౌడ్లీ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఏమో వెల్కమ్ చేస్తున్నారు. క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసాం గైస్ మొత్తానికి ఎయిర్పోర్ట్. ఒక్కసారి చూడండి ఈ సీన్లు. బాగుందా, నచ్చిందా, ఎలా అనిపిస్తుంది మీరు చెప్పాలి. సో యూజువల్గా బ్యాగేజ్ క్లెయిమ్కి మనం ఎక్కడికి వెళ్తాం, కిందకి వెళ్తాం, ఇక్కడ పైకి ఎక్కుతున్నాం. ఇదేంటో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. మొత్తం చూసాక మీకు మొత్తం ఎయిర్పోర్ట్ గురించి వేరే వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. నా ఒపీనియన్ ఏంటి, నా రివ్యూ ఏంటి, ఎంత ర్యాంకింగ్ ఇస్తాను, ఏంటి ప్లస్లు ఉన్నాయి, ఏంటి మైనస్లు ఉన్నాయి, అన్నీ డీటెయిల్గా. ఎవరికి జడిసే లేదు, భయం లేదు, ప్రాపగండాలు చేయం, ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం. ఇది మాట. సో మొత్తం మాట గైస్ వచ్చేసాం. బ్యూటిఫుల్ సీన్ చూడండి. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ కన్నా బాగుందా, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియో. ఇది ఓన్లీ ల్యాండింగ్ వీడియో. మొత్తానికి ల్యాండ్ అయిపోయాం. ఎప్పుడు మా ఊరికి మంచి ఎయిర్పోర్ట్ లేదు అని ఏడ్చినోడిని నాకు చాలా 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 సంతోషంగా ఉంది. సో వైజాగ్ న్యూ ఎయిర్పోర్ట్ అయినో 54 కిలోమీటర్లు దూరం అలవాటైపోతుంది. రోడ్స్ కనెక్టివిటీ వచ్చేస్తాయి. గవర్నమెంట్ మీద భరోసా ఉంది, అవన్నీ అయిపోతాయని. సో ల్యాండ్ అయిపోయాం.
ఇదిగో గైస్. సో అదనమాట గైస్, మొదటి రోజు ఫస్ట్ డే ఆఫ్ ఆపరేషన్స్ వీడియో చేసేసాం. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎయిర్పోర్ట్లో మూల మీకు చూపిస్తాను. ఓకేనా? ఎలా అనిపిస్తుంది విశాఖపట్నం. ప్లేన్లో కూడా ఏం చెప్పారంటే వైజాగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. నేను ఎవడో కామెంట్ పెడుతున్నాడు ఏదో విజయనగరం శ్రీకాకుళం అని. రైట్, వాళ్ళందరికీ గుడ్, కానీ దిస్ ఇస్ స్టిల్ వైజాగ్ ఎయిర్పోర్ట్. ఓకేనా? ఇది నెక్స్ట్ వీడియోలో ఇదంతా మీరు చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? అది అన్నమాట. ఇందాక పైకి ఎక్కాం కదా, ఇప్పుడు మళ్ళీ కిందకి దిగుతున్నాం అన్నమాట. పైకి ఎక్కి కిందకి దిగుతున్నాం. సో నాకు కూడా కొంచెం ఓరియంటేషన్ రావాలి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసాం బ్యాగేజ్ క్లెయిమ్కి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా. ఓకేనా? ఇది బ్యాగేజ్ క్లెయిమ్ అన్నమాట. కదా ఇదంతా ముగ్గుతుంది. సో బ్యాగేజ్ క్లెయిమ్ సెక్షన్ ఉంది. బయటకు వెళ్ళి తర్వాత వీడియో ఉంటుంది. సో బయటకు వచ్చేసాను. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మొదటి రోజు నాకు ఇవాళ బెంగళూరులో రాత్రి ఫ్లైట్ ఉన్న రిస్క్ చేసి మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఒక 4 గంటల తర్వాత వెనక్కి వెళ్ళిపోతాను. మొత్తం ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా మీకు డీటెయిల్డ్ రివ్యూ అయితే పక్కా ఇచ్చేస్తాను, మీకు చూపిస్తాను ఎలా ఉంది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. కానీ వెరీ వెరీ థ్రిల్లింగ్. సార్ బయటికి వెళ్ళి చూద్దామా ఆ బొమ్మలు, ఏటికొప్ప బొమ్మలు ఎలా ఉన్నాయో. ఈ 90 అడుగుల ఏటికొప్పాక బొమ్మలు వుడ్తో అయితే వర్షంకి ఎలాగా, ఇవన్నీ టెస్ట్ చేద్దాం. మనం భారతీయ జెండాతో కంక్లూడ్ చేద్దాం. ఎదురుగా భారతీయ జెండా కనిపిస్తుంది. సో ఈ వీడియోకి ఇక్కడ ఆపేసి నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం ఎయిర్పోర్ట్ కింద మీద లోపల అన్ని విధాలు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచం నలుమూలల నుంచి ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. మీకు అద్భుతమైన వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాను. హలో ఫ్రమ్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.